హాయ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. సో బాగా చలి ఉంది. అందరు నిద్రలో ఉన్నారు, కానీ ఒక్క రూమ్ లో, ఒక పెంట్ హౌస్ లో, ఒక చిన్న రూమ్ లో, ఒక చిన్న సింగిల్ రూమ్ లో లైట్ వెలిగింది. అదే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ రూమ్. ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిపోతుంది. ఈ ఉద్యోగం సాధించడం అంటే మాటలా? ఖచ్చితంగా పంచవర్ష ప్రణాళికనే. ఒక ఉద్యోగం సాధించాలంటే 5 సంవత్సరాల కాలం ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఎవరైనా కావచ్చు. ఈ విధంగా 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన కొంతమందికి ఉద్యోగం రాని పరిస్థితి, కొంతమందికి అయితే జుట్టు తెల్లబడి బట్టతల వచ్చినా కూడా ఈ విధంగా ప్రిపేర్ అవుతానే ఉంటారు. ఎందుకు ఎందుకు ప్రిపేర్ అవుతా ఉన్నారు ఈ విధంగా? 5 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్ చేసినా కదా, ఇంకో సంవత్సరం అయితే నోటిఫికేషన్ వస్తుందేమో, జాబ్ వస్తుందేమో. ఈ మధ్యలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని ఉంటాడు. ఆ ఫెయిల్యూర్స్ లో వచ్చిన బాధలన్నీ లోపల అదిమి పట్టి ఈసారైనా నాకు ఉద్యోగం వస్తుంది అని కసిగా చదువుతా ఉంటాడు. ఊర్లో అందరూ అసభ్యకర మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీడు ఇంకా ఎన్నాళ్ళు ప్రిపేర్ అవుతా ఉంటాడు. వీడితో పాటు ఉన్న వాళ్ళందరూ మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి మంచి పొజిషన్ లో ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ చెప్తా ఉంటారు. వీడికి ఉండదా? నేను కూడా ఏదో ఒకటి సాధించి, లేదంటే నేను ఏదో ఒక పని చేసుకొని మంచి పొజిషన్ లో ఉండాలి, నేను కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలని. వీడు మనసే కదా అని ఏం చేస్తాడు పాపం. బ్యాడ్ లక్ ఏందో తెలియదు, కానీ ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా ఈ విధంగానే ప్రిపరేషన్ కొనసాగిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక చిన్న ఆశ, ఈ సంవత్సరమైనా నేను క్లియర్ చేసి ఉద్యోగం సాధిస్తానేమో. అమ్మా నాన్నలు కూడా ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూలీలు నెల నెల డబ్బులు పంపించి విసిగిపోయి ఉంటారు. ఒక రోజు ఫోన్ చేసి అనేస్తారు, అరే ఇంకెన్నాళ్ళు ప్రిపేర్ అవుతావురా, ఇంకెన్నాళ్ళు డబ్బులు పంపించాలి. వాళ్ళకి ఏం సమాధానం ఇస్తాడు పాపం? ఇక్కడ పరిస్థితులు ఏంటిదో వాళ్ళకు తెలియదు. అమ్మా, నాన్న, ఇంకో సంవత్సరం అయితే ఉద్యోగం వస్తుంది, ఇంకో సంవత్సరం అయితే నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ లో నేను క్లియర్ చేస్తా అని వాళ్ళకు సంజాయిషి ఇచ్చుకుంటూ, వాళ్ళకు సర్ది చెప్పుతూ ఇలా ఎన్నో సంవత్సరాలు గడిపేస్తా ఉంటాడు. ఇక్కడ చాలా మంది నైట్ షోలకి, నైట్ పార్టీలకి వెళ్తా ఉంటారు. కానీ వీరికి నైట్ షోలు, నైట్ పార్టీలు ఉండవు. ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఆ పుస్తకంలో ఉన్న పేజీలు, వాటితోనే నైట్ మొత్తము, డే మొత్తం గడిపేస్తా ఉంటాడు. ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తా ఉంటాడు. ఎందుకు వీడికి ఉండదా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ట్రిప్ కి వెళ్ళాలి, ట్రిప్ కి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అని? వీడు బట్టలు తక్కువ, పుస్తకాలు ఎక్కువగా కొంటాడు. రూపాయి మిగిలిన ఆ రూపాయి, ప్రతి రూపాయి పుస్తకానికే కేటాయించడము, పుస్తకాలు కొనడము, చదవడం. అనుకుంటాడు ఏదో ఒక రోజు ఉద్యోగంలో ఉంటా, ఆ రోజు ఫ్రెండ్స్ తో తిరగవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ మధ్యలో గ్యాప్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ దూరం కావడము, కొత్త ఫ్రెండ్స్ ని చేసే ఆలోచన ఉండదు. ఎప్పుడు చూసినా చదివే, ఎప్పుడు చూసినా పుస్తకమే. సో దానితోటే సమయం అంతా కేటాయించుకుంటూ, సమయం అంతా ఆ పుస్తకంతో గడిపేస్తా ఉంటాడు. ఈ విధంగా సో ఒక్కసారి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ రూమ్ కి వెళ్ళి చూడండి. ర్యాక్ మొత్తం, ఆ సెల్ఫ్ మొత్తం పుస్తకాలతో నిండిపోయి ఉంటది. ఒక సెల్ఫ్ మొత్తం న్యూస్ పేపర్స్ తో నిండిపోయి ఉంటది. న్యూస్ పేపర్స్ ఎక్కువయ్యి కొన్ని న్యూస్ పేపర్స్ బండిల్స్ లాగా కట్టేసి ఎక్కడో పైన సెల్ఫ్ లో పడేసి ఉంటాడు. సేమ్ అదే విధంగా కొన్ని మంత్లీ మ్యాగజైన్స్ కనిపిస్తాయి. ఆ మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఎక్కువైపోయి కొన్ని మంత్లీ మ్యాగజైన్స్ ని బండిల్స్ లాగా కట్టి ఎక్కడో సెల్ఫ్ లో పడేసి ఉంటాడు. ఒక ఒక చార్ట్, ఫ్లోర్ చార్ట్స్ ఉంటాయి, ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఈ విధంగా మ్యాప్స్ పెట్టుకొని సో తన లైఫ్ కి ఉన్న ఆప్షన్స్ అన్ని వదిలేసుకుంటాడు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు ఒకటే ఆప్షన్, ఈ చదివే ఆప్షన్, నేను ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ సాధించాలి అనే ఒక హోప్ తోటి సో ప్రిపరేషన్ చేస్తూ ఉంటాడు. వేరే ఆలోచన ఏది ఉండదు. కొన్నిసార్లు పండగలు వస్తూ ఉంటాయి. పండగలకి
అమ్మ ఫోన్ చేస్తారో నాన్ననో ఫోన్ చేస్తారో, అరే ఇంటికి రారా అని. అప్పుడు వీడిచ్చే సమాధానం ఏంటిదో తెలుసా? అమ్మ, ఈ పండుగలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, కానీ ఉద్యోగం నాకు మళ్ళీ రాదు. పండగ నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ పండగలో నేను ఇంటికాడు ఉంటానేమో, కానీ ఈ ఉద్యోగము ఈ నోటిఫికేషన్ మళ్ళీ రాదమ్మా. సో నేను నెక్స్ట్ ఇయర్ పండగకు వస్తానులే అని చెప్పేసి ఈ విధంగా ఎన్నో పండగలను త్యాగం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా త్యాగం చేస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు పచ్చడన్నంతో తిని అర్ధాకలితో పడుకున్న రోజులు. లైబ్రరీకి వెళ్ళి చదువుతూ మధ్యాహ్నం టైంలో ఎక్కడో ₹5 భోజనమో, లేదా ₹5 భోజనం లేదంటే బ్రెడ్ జామ్తో సరిపెట్టుకొని అర్ధాకలితో ఆ స్టడీ చైర్లో కూర్చొని చదువుకుంటానే ఉంటాడు. కొన్నిసార్లు ఎంత ఎంత చదివినా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, కొన్నిసార్లు ఎంత సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అరే ఏంది నా బ్యాడ్ లక్, ఇంత ప్రిపేర్ అవుతున్నా, ఇంత చదువుతున్నా, నాకు ఉద్యోగం రావట్లేదు, ప్రతిసారి ఫెయిల్యూర్ వస్తుంది, ఈసారైనా వస్తుందో రాదో అని లోపల డిమోటివేషన్ వస్తూ ఉంటుంది. అన్నిటిని భరించుకుంటూ ఒకవైపు సొసైటీ ప్రెజర్ని, ఒకవైపు ఇంట్లో వాళ్ళ ప్రెజర్ని లోపల అదిమి పెట్టుకొని సెల్ఫ్ మోటివేషన్ తోటి ప్రిపేర్ అవుతా ఉంటారు. కొన్నిసార్లు ఏడవకూడదు అనుకున్నా కూడా ఆటోమేటిక్ గా కళ్ళల్లో ఎంత అదిమి పట్టుకున్నా కూడా కళ్ళల్లో నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి రోజులు ఎన్నో గడుపుతూ ఎన్నో కష్టాలను, ఎంతో స్ట్రెస్ ని, ఎంతో ప్రెషర్ ని లోపల దాపెట్టుకొని తనలో తాను అదిమి పట్టుకొని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ సాధించి ఒక మంచి స్థాయిలో సో ఖచ్చితంగా మాత్రం ఉంటారు. ఎందుకంటే పుస్తకాలు ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని మాత్రం ఇస్తాయి, ఏమి ఇవ్వకున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.